ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసేనా తెలుగు వ్లాగ్స్. మేము సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వైజాగ్ అయితే వచ్చేసాము. ముందుగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ మమ్మల్ని చూడగానే చాలా చాలా హ్యాపీ అయిపోయింది. అలాగే మేము కూడా. మా ట్రైన్ జర్నీ ఇంకా అమ్మ ఇంటికి రావడం అవన్నీ కూడా బిఫోర్ వీడియోలో చూశారు కదా. మరి ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ హౌస్ టూర్ చూపించబోతున్నాను. మా అమ్మగారిది డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఇదిగోండి మెయిన్ డోర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి మా అమ్మ. ఇక లోపలికి వెళ్ళి చూసేద్దామా. లోపలికి వెళ్ళగానే పెద్ద హాల్ ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇదిగోండి పక్కనైతే దివాన్ కాటి, ఇంకో పక్కన అయితే సోఫా సెట్ ఉంటుంది. అమ్మ అపార్ట్మెంట్ అంతా కూడా ఫుల్ కబోర్డ్ వర్క్తో ఉంటుంది. చూడండి మా అమ్మగారి ఫొటోస్ ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ కూడా. ఇక ఇక్కడైతే మా నాన్నగారి ఫోటో ఉంది. మా నాన్నగారి పేరు ఉమామహేశ్వరరావు గారు. కాలం చేసి 19 సంవత్సరాలు అయిపోయింది. ఇక హౌస్ టూర్కి వస్తే కనుక చూడండి ఒక పక్కనంతా కూడా దేవుడి ఫొటోస్తో అందంగా సర్దుకుంది. మా అమ్మగారు చాలా నీట్గా ఉంచుకుంటుందండి హౌస్. అసలు ఎప్పుడు వెళ్ళినా సరే కూడా ఇప్పుడే సర్దినట్టుగా అందంగా ఉంచుకుంటుంది. ఒక డస్ట్ కానీ ఏమీ ఉండదు. చాలా చాలా నీట్గా ఉంచుకుంటుంది. ఈ అపార్ట్మెంట్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. చాలా చక్కటి వెలుతురు కూడా వస్తుంది. టీవీ దాని కింద టేబుల్ మీద అమ్మ బొమ్మ ఇంకా తను చదువుకునే బుక్స్ అన్నీ పెట్టుకుంటుంది. ఇక కృష్ణయ్య చూడండి ఎంత బాగా అలంకరించుకుందో. తనకి కృష్ణయ్య అంటే చాలా ఇష్టము. ఇంకా ఈ విధంగా రోజు కూడా పూజ చేసి ప్రసాదం పెడుతుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాడో కృష్ణయ్య. కబోర్డ్స్ అన్నిట్లో కూడా చూడండి ఎంత చక్కగా అలంకరించుకుందో. నీట్గా అన్ని రకాల బొమ్మలు పెట్టుకుంది. ఇక కింద అయితే మా అమ్మగారు నాన్నగారి ఫోటో. అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఉంటాయి. అవుటర్స్ ఎవరైనా వచ్చినా సరే కూడా అక్కడ సెక్యూరిటీ గార్డ్కి ఇన్ఫార్మ్ చేసి ఎవరింటికి వస్తున్నామని వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తేనే కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎలా చేయడు. అంత సెక్యూరిటీ ఉంటుంది. ఫుల్ సీసీ కెమెరాస్తో అంత సెక్యూరిటీ ఉంటుంది ఈ అపార్ట్మెంట్స్కి. హాల్ నుంచి పక్కకు వస్తే ఇది అంతా డైనింగ్ హాల్, ఇంకా క్రోకరీ యూనిట్ కూడా ఉంటుంది. చూడండి అమ్మ అయితే చక్కగా నీట్గా అన్నీ సర్దుకుంది. బాగుంది కదా క్రోకరీ యూనిట్. ఈ అపార్ట్మెంట్లో ఇన్వర్టర్ సదుపాయం కూడా ఉందండి. కరెంటు పోయిన వెంటనే కూడా ఇన్వర్టర్ స్టార్ట్ అయిపోతుంది. సో కరెంటు పోతుంది అన్న ప్రాబ్లం కూడా లేదు. ఫుల్ సెక్యూరిటీతో బాగుంటుంది ఈ అపార్ట్మెంట్స్ అంతా. హాల్ నుంచి పక్కకు వస్తే ఇదొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడైతే ఇక ఎప్పుడు ఒక బెడ్డే ఉంటుంది. ఇక మేము వస్తున్నామని అమ్మ ఇంకొక బెడ్ కూడా సెట్ చేసింది. డైనింగ్ హాల్ నుంచి ముందుకు వస్తే ఈ విధంగా కిచెన్ ఉంటుంది. కిచెన్ అంతా కూడా చూడండి ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంచుకుంటుంది. మొత్తం కూడా కబోర్డ్ వర్క్తో చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసింది. చూడండి చాలా నీట్గా ఉంచుకుంది. ఎక్కడ సామాన్లు అక్కడ అలా పడేయడం అలా ఉండదు. అమ్మ ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెడుతుంది. నీట్గా ఉంచుకుంటుంది. ఇక ఎప్పుడూ కూడా రాగబిందులో వాటరే తాగుతుంది. చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటుంది. చూడండి కబోర్డ్లో కూడా ఎంత చక్కగా నీట్గా సర్దుకుందో.
కిచెన్ పక్కగానే ఈ విధంగా వాష్ ఏరియా, ఇక్కడైతే వాషింగ్ మిషన్ పెట్టుకుంది. ఇక్కడ చూడండి ప్లాంట్స్ అంటే అమ్మకి చాలా ఇష్టం, నాకు ఇష్టం కదా, అమ్మదే వచ్చింది నాకు కూడా. తనకి చాలా ఇష్టం ప్లాంట్స్. వాష్ ఏరియా నుంచి బయటికి చూస్తే బయట అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. మ్యాక్సిమం అమ్మోళ్ళ ఇంటి దగ్గర అంతా కూడా ఎక్కువగా అపార్ట్మెంట్సే ఉంటాయి. చూడండి ప్లాంట్స్ ఎంత బాగున్నాయో, నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ రాగానే ఆ మొక్కలను చూస్తూ ఉంటాను. అమ్మకి మెయిడ్ కూడా లేదు, పనులన్నీ తనే చేసుకుంటుంది. ఈ మధ్య మా అమ్మగారు స్టోర్ నుంచి పడిపోయింది, కాలు వాసిందని చెప్పాను కదా బిఫోర్ వీడియోలో, అందుకే మెయిన్ పెట్టుకుంది. అది కూడా ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్కే, మిగిలిన అన్ని పనులు కూడా అమ్మే చేసుకుంటుంది. తన హెల్త్ బాగున్నా బాగోకపోయినా సరే కూడా ఇల్లు ఎప్పుడు కూడా చాలా చాలా నీట్గా ఉంచుకుంటుంది. డైనింగ్ హాల్కి ఒక పక్కన మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంకొక పక్కన ఈ విధంగా వాష్రూమ్ ఉండి ఈ సైడ్గా సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. సెకండ్ బెడ్రూమ్లో మేము వస్తున్నామని మా అమ్మ మంచం సెట్ చేసింది కదా, అది సెకండ్ బెడ్రూమ్లో ఉంటుంది. ఇంకా అమ్మ అయితే ఈ రూమ్ని దేవుడి మందిరంలా చేసుకుంది. చూడండి దేవుడి మందిరం కూడా చాలా బాగుంటుంది. రోజు దేవుడికి పూజ చేయిందే అమ్మ ఏమీ కూడా తినదు. చూడండి ఎంత బాగా పూజ చేసుకుంటుందో, ఎంత బాగుందో దేవుడి మందిరం. హౌస్ మొత్తం ఫుల్ కబోర్డ్ వర్క్ ఇచ్చారు. ఈ రూమ్లో ఉండాల్సిన చిన్న బెడ్ అయితే ఇక మేము వచ్చామని అమ్మ మాస్టర్ బెడ్రూమ్లో వేసింది అన్నాను కదా, ఇదిగోండి ఇక మా లగేజ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము. ఈ బెడ్రూమ్కి అయితే 2 విండోస్ ఇంకా 1 బాల్కనీ ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుందండి, లైటింగ్ బాగుంటుంది. బెడ్రూమ్ నుంచి బయటికి వస్తే బాల్కనీ. ఇక్కడ కూడా చూడండి అమ్మ చక్కగా తులసి కోట పెట్టుకుంది, ఇంకా ఎన్నో ప్లాంట్స్ పెట్టుకుంది. చెప్పాను కదా అమ్మకి మొక్కలంటే చాలా ఇష్టమని. తులసి కోట దగ్గర రోజు నీట్గా ముగ్గు పెట్టుకొని పూజ చేసుకుంటుంది. తులసి కోటలో శివలింగం ఇంకా తాబేలు బొమ్మ ఉంటుంది. రోజు అమ్మ దేవుడి మందిరంలో పూజ చేసుకుని తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటుంది. చూడండి ప్లాంట్స్తో ఎంత అందంగా ఉందో. చెప్పాను కదా తులసమ్మ దగ్గర చిన్న శివలింగం ఇంకా తాబేలు బొమ్మలు ఉంటాయని. ఇదిగోండి చాలా అందంగా ఉంది కదా, అన్ని ప్లాంట్స్తో నాకైతే బాగా నచ్చేసింది. ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. మొత్తం ఈ అపార్ట్మెంట్లో 2 బాత్రూమ్స్ ఉన్నాయి. ఒకటి వెస్ట్రన్ అయితే ఒక ఇండియన్ స్టైల్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. ఒక బెడ్రూమ్కి అయితే ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మా పిల్లలిద్దరూ అయితే రాగానే యూనో కార్డ్స్ ఆడుకుంటూ ఉన్నారు. ఇక మా వారైతే ఫోన్ చేసుకుంటూ ఉన్నారు. ఈలోగా మా అమ్మగారు అయితే అందరికీ టిఫిన్స్ పెట్టేస్తుంది. ఆల్రెడీ తినేసామమ్మా అన్న ఒప్పుకోలేదు. 2 ఇడ్లీలు అన్నా తినండి అమ్మా అనేసి ఇంకా అందరికీ కూడా ఇడ్లీలు పెడుతూ ఉంది. మేము పెట్టుకుంటాంలేమ్మా అంటే అసలు వినదు. చూడండి అన్నీ కూడా అమర్స్తుంది. ఇక నేనైతే ఏం కర్రీస్ వండావమ్మా అంటే చూపిస్తుంది తను. పాపం కాలు అస్సలు బాగాలేదండి, చూడండి ఎలా నడుస్తుందో. మా కోసం అయితే ఆ రోజు బంగాళదుంప కుర్మా, పప్పు చారు చేసింది. ఇంకా పన్నీర్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ కూడా తెప్పించింది. చూడండి మా అమ్మగారు కర్రీ కలుపుతూ గరిటె ఒక ప్లేట్లో పెడుతుంది. అస్సలు ఆ స్టవ్ మీద చిన్న మరక కూడా అంటనివ్వదు, నీట్గా చేస్తుంది. అదే మనమైతే ఒక్కొక్కసారి తెలియకుండా స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటాము, కానీ ఎప్పుడు కూడా నీట్గా మెయింటైన్ చేసుకుంటుంది అమ్మ. ఇక వంట అంతా కూడా పూర్తయిపోయింది కదా, ఇక టిఫిన్స్ అయితే నేను తీసుకొస్తానులేమ్మా అండంతా ఇంకా వచ్చింది హాల్లోకి. ఇదేనండి మా అమ్మగారి హోమ్ టూర్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది కదా, ఎప్పుడు వెళ్ళినా అండి చిన్న డస్ట్ కానీ బూజు కానీ ఏది ఉండదు, నీట్గా మెయింటైన్ చేస్తుంది.
నాకైతే మా అమ్మగారి హౌస్ చాలా బాగా నచ్చుతుంది. చాలా నీట్గా ఉంటుంది. ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. 2 బెడ్రూమ్స్ కూడా హాల్కి కనిపించకుండా సైడ్గా ఉంటాయి. ఈ మోడల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా నచ్చింది. ఇంకా కబోర్డ్ వర్క్తో చాలా బాగుంది. ఇక టిఫిన్ తీసుకొచ్చాను కదా మా అమ్మ, ఇక మా చిన్నోడు తినట్లేదని వాడికి తినిపిస్తుంది, వాడితో పాటు మా అందరికీను. అలా మా కౌశికి, రోహిత్కి, నాకు, మా వారికి కూడా అమ్మ టిఫిన్ తినిపిస్తుంది. ఇక అందరం తిన్న తర్వాత అందరం కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. మా అక్క కూడా రావాల్సి ఉంది. అందరం కూడా బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉందని బిఫోర్ వీడియోలో చెప్పాను కదా. మా అక్క వాళ్ళు 5 మినిట్స్ దూరంలోనేనండి. రోజు కూడా వస్తుంది అమ్మ దగ్గరికి. మా అక్క వాళ్ళది హౌస్ పక్కనే కదా, అమ్మని రోజు చూసుకుంటూ ఉంటుంది. తనకి ఏం కావాలో అన్నీ మా బావగారు, మా అక్క దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు మా అమ్మగారితో మేము టిఫిన్స్ చేస్తూ సరదాగా అన్ని కబుర్లు మాట్లాడుకుంటూ ఉన్నాము. కాసేపు అయిన తర్వాత అందరం కలిసి లంచ్ చేసి కాసేపు రెస్ట్ చేసుకుని అందరం కూడా బయటికి వెళ్ళే ప్లానింగ్ అయితే వేసుకున్నాము. చూడండి, అందరం కూడా రెడీ అయిపోయాము. అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. మా అక్క కూడా వచ్చేసింది. మా అక్క మా అమ్మగారి ఇంటి నుంచి 5 మినిట్స్ దూరంలోనే ఉంటుంది. ఇక అందరం కలిసి బయటకు వెళ్ళే ప్లానింగ్ అయితే ఉంది. అది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది అయితే నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. మా అమ్మగారి హౌస్ టూర్ చూసారు కదా, ఎలా అనిపించింది? నాకైతే మా అమ్మగారి హౌస్ చాలా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.